హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ ఎడ్యుకేషన్. మనకి మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ఎక్కువగా జనరల్ అవేర్నెస్ అనేది కామన్గా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఈ స్టాటిక్ జీకే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి స్టాటిక్ జీకేకి మంచి బుక్ ఏదంటే మీకు చూస్తున్నారు కదా, లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఈ బుక్ చదివితే మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో మేము ఈ లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్లో మనకి హిందీలోనే అవైలబుల్గా ఉంటుంది అండ్ మ్యాక్సిమం హిందీలోనే చెప్తారు. సో తెలుగు వాళ్ళ కోసం తెలుగులో చెప్దామని ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంపార్టెంట్ బ్యాటిల్స్. సో ఇందులో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ఐడెస్పెస్. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 326 BC. ఇది 326 BCలో జరిగింది బిట్వీన్ అలెగ్జాండర్ అండ్ పోరస్. ఇది అలెగ్జాండర్కి మరియు పోరస్కి మధ్యలో జరిగింది. ఇందులో విన్నర్ ఎవరంటే అలెగ్జాండర్. సిగ్నిఫికెన్స్: ఇట్స్ ఫౌట్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ జేలం విచ్ ఇస్ కాల్డ్ ఐడెస్పస్ ఇన్ గ్రీక్. ఓపెన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ గ్రీక్. ఈ బ్యాటిల్ అనేది బ్యాంక్ ఆఫ్ జేలం దగ్గర జరిగింది. దీనివల్ల రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ వెస్ట్ ఓపెన్ అయ్యాయి. సో సెకండ్ బ్యాటిల్ చూస్తున్నట్టయితే కళింగ వార్. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 260 BC. ఇది 2060 BCలో జరిగింది. ఎవరి మధ్యలో జరిగిందంటే అశోక అండ్ కింగ్ ఆఫ్ కళింగ. ఇందులో గెలిచింది అశోక. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్: వ్యాస్ట్ డిస్ట్రక్షన్ అండ్ బ్లడ్ షెడ్ చేంజ్డ్ ద యాటిట్యూడ్ ఆఫ్ అశోక అండ్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఎక్కువ రక్తపాతం మరియు భారీ నష్టం అది అశోకం యొక్క యాటిట్యూడ్నే మార్చింది. సో థర్డ్ వార్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఆర్ తానేశ్వర్. ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ 1191 AD. ఇది 1191 ADలో జరిగింది. ఎవరి మధ్యలో జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మొహమ్మద్ ఘోరీ. ఇందులో గెలిచింది పృథ్వీరాజ్ చౌహాన్. సో నెక్స్ట్ బ్యాటిల్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 1192 AD. సో ఇందులో విన్నర్ ఎవరంటే మొహమ్మద్ ఘోరీ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఇస్లామిక్ ఎంపైర్ ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి ఈ బ్యాటిల్ చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ బ్యాటిల్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది ఇప్పుడు జరిగిందంటే 1526 ADలో జరిగింది. ఎవరి మధ్యలో జరిగిందంటే ఇబ్రహీం లోధి అండ్ బాబర్. ఇందులో గెలిచింది బాబర్. దీని యొక్క సిగ్నిఫికెన్స్: ఆన్సెట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో మొఘల్ ఎంపైర్ ఇండియాలో సెట్ చేయడానికి ఇది యూజ్ అయింది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కామన్గా అడిగే క్వశ్చన్. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎప్పుడు జరిగిందంటే 1526 AD. ఎవరి మధ్యలో జరిగిందంటే ఇబ్రహీం లోధి అండ్ బాబర్. ఇందులో గెలిచింది బాబర్. సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఇది ఇప్పుడు జరిగిందంటే 1527 AD. ఎవరి మధ్యలో జరిగిందంటే బాబర్ అండ్ రాణా సంగా. ఇందులో గెలిచింది బాబర్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చౌసా. ఇది ఎప్పుడు జరిగిందంటే 1539 AD బిట్వీన్ షేర్ షా అండ్ హుమాయూన్. ఇది ఎవరి మధ్యలో జరిగిందంటే షేర్ షా మరియు హుమాయూన్ మధ్యలో జరిగింది. ఇందులో గెలిచింది షేర్ షా. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్: షేర్ షా బికమ్ ద ఎంపైరర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది జరిగిన సంవత్సరం 1556 AD. ఎవరి మధ్యలో జరిగిందంటే అక్బర్ మరియు హేము. సో ఇందులో గెలిచింది అక్బర్. దీని యొక్క సిగ్నిఫికెన్స్: ఎండెడ్ ఆఫ్ఘన్ రూల్. ఈ బ్యాటిల్తో ఆఫ్ఘన్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ స్ట్రెంత్ అంటూ మొఘల్ రూల్కి ఇది చాలా బలాన్ని ఇచ్చింది. నెక్స్ట్ తాలికోట. ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ 1565 AD. సో ఇట్స్ హ్యాపెన్ బిట్వీన్ కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ 4 ముస్లిం రూలర్స్ ఆఫ్ డెక్కన్ అండ్ రామరాజా ఆఫ్ విజయనగర్. సో విన్నర్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఈస్ ముస్లిం ఫోర్సెస్. ఈ బ్యాటిల్లో గెలిచిన వారు ముస్లిం ఫోర్సెస్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్: డెస్ట్రాయిడ్ హిందూ కింగ్డమ్ ఆఫ్ ది డెక్కన్. సో హిందూ కింగ్డమ్ ఆఫ్ ది డెక్కన్ని డెస్ట్రాయ్ చేసింది అండ్ సీల్డ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ హల్దిఘాటి. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 1576 AD. ఇది 1576 ADలో జరిగింది. ఎవరి మధ్యలో జరిగిందంటే రాణా ప్రతాప్ అండ్ అక్బర్. ఈ బ్యాటిల్లో గెలిచింది అక్బర్. దీని యొక్క సిగ్నిఫికెన్స్: రాణా ప్రతాప్ ఫౌట్ గ్యాలెంట్లీ అండ్ టుక్ రెఫ్యూజ్ రిమోట్ ఫోర్ట్రెస్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ సాముగర్. 1659 AD. అండ్ ఎవరి మధ్యలో జరిగిందంటే ఔరంగజేబ్ అండ్ ఇంపీరియల్ ఫోర్సెస్ లెడ్ బై డారా.
ఇందులో గెలిచింది ఔరంగజేబ్. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఔరంగజేబ్ క్యాప్చర్ ద మొఘల్ థ్రోన్. నెక్స్ట్ బ్లాట్లా ప్లాజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1757 AD. ఈ క్వశ్చన్ చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఇది ఎవరి మధ్యలో జరిగిందంటే సిరాజుద్దౌలా అండ్ ఇంగ్లీష్ ఫోర్సెస్ అండర్ క్లైవ్. ఇందులో గెలిచింది ఇంగ్లీష్ ఫోర్సెస్. ఇది ఎక్కడ జరిగిందంటే ఫౌట్ అట్ ప్లాజీ. ది ఇంగ్లీష్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ బెంగాల్, ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్కి ఫౌండేషన్ ఏర్పడింది ఈ బ్యాటిల్ తర్వాత. నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1761 AD బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలీ అండ్ మరాఠాస్. ఇందులో గెలిచింది అహ్మద్ షా అబ్దాలీ. దీని యొక్క సిగ్నిఫికెన్స్, గేవ్ ఎ సెట్ బ్యాక్ టు ద మరాఠాస్ ఇన్ ద నార్త్ అండ్ సీల్డ్ డెస్టినీ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అండ్ మేడ్ బ్రిటిష్ ఎంట్రీ ఈజియర్. సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బుక్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1764 AD. ఎవరి మధ్యలో జరిగింది అంటే జాయింట్ ఫోర్సెస్ ఆఫ్ ముస్లిం అండ్ ఇంగ్లీష్ ఫోర్సెస్. సో ఇందులో గెలిచింది ఇంగ్లీష్ ఫోర్సెస్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్, లైడ్ టు ఇంగ్లీష్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండియా. ఇంగ్లీష్ ఆక్యుపై చేయడానికి బ్యాటిల్ యూజ్ చేయింది ఇండియాలో. నెక్స్ట్ థర్డ్ మైసూర్ వార్. ఇది జరిగింది 1792 AD బిట్వీన్ ఇంగ్లీష్ ఫోర్సెస్ అండ్ టిప్పు సుల్తాన్. సో విన్నర్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఈజ్ ఇంగ్లీష్ ఫోర్సెస్. అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బ్యాటిల్, టిప్పు సుల్తాన్ హ్యాడ్ టు సైన్ ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం. నెక్స్ట్ ఫోర్త్ మైసూర్ వార్. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 1799 AD. ఇది 1799 ADలో జరిగింది. ఎవరి మధ్యలో అంటే సేమ్ టిప్పు సుల్తాన్ అండ్ ఇంగ్లీష్ ఫోర్సెస్. ఈ బ్యాటిల్లో విన్నర్ ఇంగ్లీష్ ఫోర్సెస్ అగైన్. సో సిగ్నిఫికెన్స్, సో ఈ బ్యాటిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫౌటెడ్ మలవాలి అండ్ బాట్ ద మొహమ్మదన్ డైనస్టీ ఆఫ్ ది మైసూర్ టు ద ఎండ్. నెక్స్ట్ సెకండ్ సిక్ వార్. ఇట్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ 1848 to 1849 AD బిట్వీన్ ఇంగ్లీష్ ఫోర్సెస్ అండ్ సిక్స్. ఇది 1848 నుంచి 1849 వరకు జరిగింది. ఎవరి మధ్యలో అంటే సిక్స్ మరియు ఇంగ్లీష్ ఫోర్సెస్ మధ్యలో. ఇందులో గెలిచిన వారు ఇంగ్లీష్ ఫోర్సెస్. దీని యొక్క సిగ్నిఫికెన్స్, సిక్ కింగ్డమ్ కేమ్ అండర్ ద బ్రిటిష్. సిక్ కింగ్డమ్ అనేది బ్రిటిష్ అండర్లోకి వచ్చేసింది. సో ఇంతటితో దీని ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనే టాపిక్ క్లోజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాగే ఇంపార్టెంట్ టాపిక్తో వస్తాం. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు వచ్చినాడో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.